నమస్కారం. పర్యావరణ పరిరక్షణ అనగానే మనకు సాధారణంగా ఏం గుర్తొస్తోంది? చెట్లు నరకొద్దని చెప్పే చట్టాలు, కాలుష్యం చేస్తే వేసే జరిమానాలు. అవును. లేదా ప్రభుత్వం చేపట్టే కొన్ని ప్రాజెక్టులు అంతేకదా? కాని భారతదేశం ఈ పాత పద్ధతిని పక్కన పెట్టి ఒక సరికొత్త దారిలో వెళ్తోందని చెప్పే ఒక నివేదిక మన ముందుంది. కరెక్ట్. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2025 సంవత్సర చివరి సమీక్ష ఇది. అవును. ఈ నివేదికను కేవలం సాధించిన విజయాల జాబితాలా చూస్తే మనం అసలు కథను మిస్ అవుతాం. ఓ ఇందులో అసలు విషయమేంటంటే, పర్యావరణ పరిరక్షణను ఒక భారంలా కాకుండా ఒక ఆర్థిక అవకాశంగా ఎలా మార్చవచ్చో ఇండియా ప్రపంచానికి చూపిస్తోంది. అంటే జరిమానాల నుండి లాభాల వైపు ప్రయాణం అన్నమాట. సరిగ్గా అదే. సరిగ్గా చెప్పారు. దీనికే అతిపెద్ద ఉదాహరణ 2030 నాటికి సాధించాలనుకున్న ఒక లక్ష్యాన్ని మనం 5 సంవత్సరాల ముందే, అవును, అంటే జూన్ 2025 నాటికే దాటేశాం. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అది. అదే, మన విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 50% శిలాజేయేతర ఇంధనాల నుండి రావడం. ఇది ఊహించని విజయం. ఇంతకీ ఈ మార్పు వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈ కొత్త ఆలోచనా విధానం క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాల్నిస్తోంది? తప్పకుండా. ఈరోజు మనం ఈ విషయాలనే లోతుగా పరిశీలించబోతున్నాం. మంచిది. మొదట ఫలితాలు చూసి, ఆ తర్వాత వాటి వెనుక ఉన్న అసలైన ఇంజిన్ అంటే కొత్త విధానాల గురించి మాట్లాడుకుందాం. సరే, ముందుగా అందరికీ కనిపించే మార్పు పచ్చదనం. అవును. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 9వ స్థానానికి, వార్షిక నికర అటవీ పెరుగుదలలో 3వ స్థానానికి చేరిందని ఈ నివేదిక చెబుతోంది. ఈ నికర పెరుగుదల అంటే ఏంటసలు? నికర అటవీ పెరుగుదల అంటే మనం ఏదైనా కారణం వల్ల కోల్పోతున్న అడవి కన్నా ఎక్కువ అడవిని కొత్తగా సృష్టిస్తున్నామనే అర్థం. ఓకే. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఆరావళి పర్వత శ్రేణుల పునరుద్ధరణ. ఓ అవునా? ఒక్క 2025 సంవత్సరంలోనే అక్కడ 36,000 హెక్టార్లకు పైగా ప్రాంతాన్ని పచ్చదనంతో నింపారు. 36,000 హెక్టార్లు అంటే చిన్న విషయం కాదు. దాదాపుగా హైదరాబాద్ నగరం సగం విస్తీర్ణమంతా. అవునవును. ఇంత పెద్ద ప్రాజెక్ట్కి నిధులు, వనరులు ఎక్కడ్నుంచి వస్తున్నాయి? ఇది కేవలం ప్రభుత్వ ప్రయత్నమేనా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చెప్పండి. ఇది కేవలం ప్రభుత్వ ప్రయత్నం కాదు. ప్రైవేట్ కంపెనీలను కూడా ఇందులో భాగస్వాములను చేసే ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. ఓ ఆసక్తికరంగా ఉంది. దాని గురించి మనం కాసేపట్లో వివరంగా మాట్లాడుకుందాం. ఇదే కొత్త ఆలోచనా విధానం అటవీ సంరక్షణ నుండి వన్యప్రాణుల సంరక్షణకు కూడా విస్తరించింది. వన్యప్రాణుల విషయానికొస్తే ప్రాజెక్ట్ చీతా గురించి అందరికీ తెలుసు. అవును. అంతరించిపోయిన చీతాలను తిరిగి మన దేశానికి తీసుకురావడం పెద్ద సంచలనం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎలా నడుస్తోంది? ప్రాజెక్ట్ చీతా ఇప్పుడు 2వ దశలోకి అదుగుపెట్టింది. మధ్యప్రదేశ్లోని గాంధీసాగర్ అభయారణ్యంలోకి కూడా కొత్తగా చీతాలను ప్రవేశపెట్టారు. ఓ మన దేశంలోనే పుట్టిన 19 కూనలతో కలిపి వాటి సంఖ్య 30కి చేరింది. గ్రేట్. అయితే ఇది కేవలం చీతాల గురించే కాదు. ఈ ఆలోచన ఒక సమగ్రమైన మార్పుకు దారితీసింది. ఒక్క నిమిషం. ప్రాజెక్ట్ చీతాలో కొన్ని చీతాలు చనిపోయాయని కూడా వార్తలొచ్చాయి కదా? అవును. మరి దీన్ని పూర్తిగా విజయవంతమని చెప్పగలమా, లేక ఇవి మనం ఊహించిన సవాళ్లేనా? చాలా మంచి ప్రశ్న. ఒక జాతిని కొత్త వాతావరణంలోకి ప్రవేశపెట్టినప్పుడు కొన్ని సవాళ్లు, నష్టాలు ఉంటాయని శాస్త్రవేత్తలు ముందే ఊహించారు. ఓకే. ఇది ఆ ప్రక్రియలో ఒక భాగం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్న పాఠాలతో మిగతా వన్యప్రాణుల సంరక్షణ వ్యూహాలను మెరుగుపరుస్తున్నారు. అంటే ఎలా? ఉదాహరణకు ఇప్పుడు పులులు, ఏనుగులు వంటి పెద్ద జంతువులకే కాదు, డాల్ఫిన్లు, స్లాత్ బేర్లు, ఘరియాల్స్ అంటే ఒక రకం మొసరి, అవును, వాటికోసం కూడా జాతీయ స్థాయిలో కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టారు. అంటే ఒక జాతిని కాపాడటం నుండి ఒక ఆవరణ వ్యవస్థను అంటే ఈకోసిస్టమ్ను కాపాడటం వైపు దృష్టి మారుతోందన్నమాట. ఖచ్చితంగా. సంరక్షిత ప్రాంతాల సంఖ్య 2014లో 745 ఉంటే ఇప్పుడు 1134కి పెరిగింది. ఓహో, చాలా పెద్ద పెరుగుదల. ఈ పెరుగుదల కేవలం సంఖ్యల గురించి కాదు, ఇదొక వ్యూహాత్మక మార్పు. అంటే ఇంతకుముందు పులులున్న అడవిని ఒక కోటలాగా కాపాడేవాళ్లు. ఇప్పుడు కమ్యూనిటీ రిజర్వ్లను పెంచడం ద్వారా వేర్వేరు అడవుల మధ్య ఉన్న చిన్న చిన్న పచ్చదనాన్ని కూడా కలుపుతూ ఒక నెట్వర్క్ లాంటి సంరక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నారు. ఓకే. దీనివల్ల జంతువులు స్వేచ్ఛగా తిరగడానికి దారులేర్పడతాయి. ఇది ఫోర్ట్రెస్ కన్జర్వేషన్ నుండి నెట్వర్క్ కన్జర్వేషన్కు మారడం. ఈ విజయాలన్నీ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇవి కేవలం ఎక్కువ మంది ఫారెస్ట్ గార్డులను నియమించడం వల్ల రాలేదు. అస్సలు కాదు. అసలు కథ
ఈ విజయాల వెనుకున్న ఇంజన్లో ఉంది. అంటే పర్యావరణ విధానాలను పూర్తిగా మార్చేసిన కొన్ని కొత్త ఆలోచనలు. వాటి గురించి విడమర్చి చెబుతారా? తప్పకుండా. ఈ కొత్త ఇంజిన్లో మొదటి, అత్యంత ముఖ్యమైన భాగం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం లేదా జీసీపీ. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. అవును. ఇంతకుముందు మనం ఆరావళి పర్వతాల పునరుద్ధరణ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. దానికి నిధులు సమకూర్చడంలో ఈ ప్రోగ్రాం కీలక పాత్ర పోషిస్తుంది. గ్రీన్ క్రెడిట్ వినడానికి బాగుంది. అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? దీని సరళంగా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణను ఒక వ్యాపార అవకాశంగా మార్చడం. వ్యాపార అవకాశంగానా? అవును. ఉదాహరణకు ఒక ప్రైవేట్ కంపెనీ ముందుకొచ్చి క్షీణించిన ప్రభుత్వ అటవీ భూమిలో మొక్కలు నాటి దాన్ని 5 ఏళ్లపాటు సంరక్షించి సరే. చెట్ల సాంద్రత 40% దాటేలా చేస్తే ప్రభుత్వం ఆ కంపెనీకి గ్రీన్ క్రెడిట్స్ ఇస్తుంది. ఓకే. ఆ గ్రీన్ క్రెడిట్స్తో వాళ్ళేం చేస్తారు? ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ క్రెడిట్స్ను వాళ్ళు మార్కెట్లో అమ్ముకోవచ్చు. ఓ. ఏ కంపెనీకైతే తమ ప్రాజెక్టుల కోసం పర్యావరణ అనుమతులు అవసరమో వాళ్ళు ఈ క్రెడిట్స్ కొనుక్కోవచ్చు. అంటే ఒకరడవిని సృష్టిస్తే మరొకరు దానికి డబ్బు చెల్లిస్తున్నారన్నమాట. సరిగ్గా. దీనివల్ల అడవులను పెంచడమనేది ఒక సామాజిక బాధ్యతే కాదు, ఒక ఆర్థిక కార్యకలాపంగా కూడా మారుతోంది. అద్భుతం. అంటే జరిమానా కట్టే బదులు పర్యావరణానికి మేలు చేసే పనిలో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తున్నారన్నమాట. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. అవును. ఇక రెండో ముఖ్యమైన సంస్కరణ పారివేష్ 2.0 అని నివేదికలో ఉంది. ఈ పేరు కొంచెం టెక్నికల్గా ఉంది. పేరు టెక్నికల్గా ఉన్నా దీని వెనుకున్న ఆలోచన చాలా సింపుల్. చెప్పండి. పారివేష్ 2.0 అనేది పర్యావరణ అనుమతుల కోసం ఒకే చోట అన్ని సేవలు అందించే పూర్తి ఆటోమేటెడ్ ఆన్లైన్ వ్యవస్థ. ఓకే. ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే పర్యావరణ అనుమతులు కావాలి కదా. ఇంతకుముందు దానికోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సొచ్చేది. ఒక్క నిమిషం. ఇది వినడానికి బాగానే ఉంది. కానీ నిజంగా ఒక బటన్ నొక్కితే పర్మిషన్లొచ్చేస్తాయా? లేక ఇది కేవలం ఆఫీసుల చుట్టూ తిరగడాన్ని ఆన్లైన్లో తిరగడంగా మార్చిందా? మంచి ప్రశ్న. ఇది కేవలం ఆన్లైన్ అప్లికేషన్ కాదు. దీనిని పీఎం గతిశక్తి, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ వంటి ఇతర వేదికలతో అనుసంధానం చేశారు. దానివల్ల లాభమేంటి? అంటే ఇకపై పర్యావరణ అనుమతులనేవి వేరే ప్రపంచంలా ఉండవు. ఒక కొత్త ఫ్యాక్టరీ కట్టాలంటే కావాల్సిన అన్ని అనుమతులు ఒకే చోట దొరికేలా. ఓకే. ఈ పారివేష్ పోర్టల్ను దేశంలోని ఇతర మౌలిక సదుపాయాల ప్లానింగ్ సిస్టమ్స్తో కలిపేశారు. అంటే పర్యావరణాన్ని, అభివృద్ధిని వేరువేరుగా కాకుండా కలిపి చూసే ప్రయత్నం. ఖచ్చితంగా. పారదర్శకత పెరిగి ఆలస్యం తగ్గుతుంది. ఇదే క్రమంలో విశ్వాసం ఆధారిత వర్తింపు లేదా ట్రస్ట్ బేస్డ్ కంప్లయన్స్ అనే మాట కూడా వాడారు. దీనర్థమేంటి? దీన్ని ఒక ఎనాలజీతో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రభుత్వం ఒక స్కూల్ టీచర్లా ప్రతి కంపెనీని పర్యవేక్షించేది. కానీ విశ్వాసమాధారిత వర్తింపుతో ప్రభుత్వం ఒక ప్రిన్సిపల్లా మారి నమ్మకమైన థర్డ్ పార్టీ ఆడిటర్లను నియమిస్తుంది. అంటే సబ్జెక్ట్ టీచర్లనమాట. సరిగ్గా. వాళ్లు కంపెనీలు నియమాలను పాటిస్తున్నాయో లేదో చూసి రిపోర్టిస్తారు. దీనివల్ల ప్రభుత్వ భారం తగ్గి ప్రక్రియ వేగవంతమవుతుంది. ఓకే. ప్రభుత్వంపై నమ్మకం, పరిశ్రమల బాధ్యత రెండూ పెరుగుతాయి. అర్థమైంది. అంటే నియంత్రణ నుండి పర్యవేక్షణకు, శిక్ష నుండి ప్రోత్సాహానికి వ్యవస్థ మారుతోంది. అవును. ఈ మార్పు వాతావరణ మార్పులపై పోరాటంలో ఎలా కనిపిస్తోంది? మనం మొదట్లో అనుకున్న 50% శిలాజయేతర ఇంధన సామర్థ్యం వెనుక కూడా ఇలాంటి వ్యూహమే ఉందా? ఖచ్చితంగా. దానికి కారణం కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ CCTS. ఓకే. ఇది కూడా గ్రీన్ క్రెడిట్ లాంటిదే, కానీ ఇది కర్బన ఉద్గారాలకు అంటే కార్బన్ ఎమిషన్స్కు సంబంధించింది. ఇదెలా పనిచేస్తోంది? ప్రభుత్వం ప్రతి పరిశ్రమకు ఇంతకంటే ఎక్కువ కాలుష్యం చేయకూడదని ఒక పరిమితి విధిస్తుంది. ఏ కంపెనీ అయినా ఆ పరిమితి కన్నా తక్కువ కాలుష్యం చేస్తే ఆ మిగిలిన భాగాన్ని కార్బన్ క్రెడిట్స్ రూపంలో మార్కెట్లో అమ్ముకోవచ్చు. అంటే కాలుష్యాన్ని తగ్గించడం వల్ల కూడా కంపెనీలు డబ్బు సంపాదించవచ్చన్నమాట. అవును. ఇది కాలుష్యాన్ని తగ్గించడానికి బలమైన ఆర్థిక ప్రోత్సాహకం. ఓ. ఈ విధానాల వల్లే మనం పునరుత్పాదక ఇంధన రంగంలో అంత వేగంగా ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రభావం కేవలం పరిశ్రమల మీదే కాదు, మన నగరాలపై కూడా కనిపిస్తోంది. నగరాలంటే కాలుష్యం, ట్రాఫిక్ గుర్తొస్తాయి. అక్కడెలాంటి మార్పులొచ్చాయి? నివేదిక ప్రకారం 103 నగరాలలో గాలిలోని ధూళికణాల అంటే PM10 స్థాయిలు తగ్గాయి. ఇది మంచి విషయమే. అవును. 22 నగరాలు జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకున్నాయి. దీనితో పాటు నగర్ వన్ యోజన కింద నగరాల్లోనే అడవులను సృష్టిస్తున్నారు. నగరాల్లో అడవులంటే పార్కుల్లో మొక్కలు నాటడమేనా? కాదు,
అంతకంటే చాలా ఎక్కువ. నగరాల్లో అడవులను సృష్టించడమంటే కేవలం ఖాళీ స్థలంలో మొక్కలు నాటడం కాదు. మరి ఉదాహరణకు పూణేలో ఒక పాత చెత్త డంపింగ్ యార్డ్ను ఒక అందమైన ఆక్సిజన్ పార్కుగా మార్చారు. ఓ వావ్. ఇప్పుడది ఆ ప్రాంత ప్రజలకు ఊపిరి పీల్చుకునే ప్రదేశం. అలాంటి మార్పు గురించే ఈ పథకం మాట్లాడుతోంది. ఇది మన నగరాల్లో ఊపిరితిత్తును నిర్మించడం లాంటిది. ఇది నిజంగా అవసరమైన మార్పు. ఇక నీటి సంరక్షణ విషయానికొస్తే మిష్టీ కార్యక్రమం, రామ్సర్ సైట్స్ గురించి ప్రస్తావించారు. వీటి ప్రాముఖ్యత ఏంటి? మిష్టీ కార్యక్రమం ద్వారా మడ అడవులను అంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ను పెంచుతున్నారు. ఇవి తుఫానుల నుండి తీర ప్రాంతాలను కాపాడే సహజమైన రక్షణ కవచాలు. ఓకే. ఇక రామ్సర్ సైట్స్ అంటే అంతర్జాతీయంగా గుర్తించబడిన చిత్తడి నేలలు, వెట్లాండ్స్. అవును. మన దేశంలో వీటి సంఖ్య 96కి చేరింది. ఇది ఆసియాలోనే అత్యధికం. ఉదయ్పూర్, ఇండోర్ నగరాలను భారతదేశపు మొట్టమొదటి వెట్లాండ్ సిటీస్గా గుర్తించారు. ఈ రామ్సర్ గుర్తింపు రావడం వల్ల ఒక సాధారణ పౌరుడికి లాభమేంటి? మన నగరాల్లోని చెరువులకు దీనికి సంబంధముందా? మంచి పాయింట్. ఈ రామ్సర్ గుర్తింపు రావడం వల్ల ఆ ప్రాంతాలకు అంతర్జాతీయంగా నిధులు, సాంకేతిక సహాయం లభిస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ చిత్తడి నేలలను నాశనం చేయకుండా కాపాడటానికి చట్టపరమైన రక్షణ పెరుగుతుంది. ఓకే. ఇది మన నగరాల్లోని చెరువులను, సరస్సులను కాపాడుకోవడానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ చిత్తడి నేలలే భూగర్భ జలాలను పెంచి మనకు నీటిని అందిస్తాయి. ఓకే. ఇప్పటివరకు సాధించిన విజయాలు, వాటి వెనుక ఉన్న వ్యవస్థాగత మార్పుల గురించి చాలా స్పష్టంగా అర్థమైంది. అవును. ఈ పునాది మీద భవిష్యత్తులో ఎలాంటి భవనం నిర్మించబోతున్నారు? తదుపరి అడుగులేంటి? భవిష్యత్ ప్రణాళికలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిలో ఒకటి, స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కును ఒక స్వతంత్ర ప్రాథమిక హక్కుగా మార్చాలనే సిఫారసు. ఇది చాలా పెద్ద విషయం. ప్రస్తుతం జీవించే హక్కులోనే పర్యావరణ హక్కు అంతర్భాగంగా ఉంది కదా? అవును. కాని దాన్ని ప్రత్యేక ప్రాథమిక హక్కుగా గుర్తిస్తే పర్యావరణాన్ని నాశనం చేసే ఏ చర్యపైనైనా ఒక పౌరుడు నేరుగా కోర్టుకు వెళ్ళొచ్చు. కరెక్ట్. అది పౌరుల చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధమవుతుంది. నిజమే. ఇక గ్రీన్ ఫినాన్సింగ్లో మరో ముఖ్యమైన సిఫార్సుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్ కింద కంపెనీలు ఖర్చు చేసే నిధులలో 50% పర్యావరణ ప్రాజెక్టులకే కేటాయించేలా తప్పనిసరి చేయడం. ఓ, ఇది కూడా పెద్ద మార్పే. దీనివల్ల పర్యావరణ ప్రాజెక్టులకు నిధుల కొరత చాలా వరకు తీరుతుంది. అవును. పట్టణ ప్రణాళికలో కూడా ఏమైనా కొత్త ఆలోచనలున్నాయా? ఉన్నాయి. స్పాంజ్ సిటీ ఫ్రేమ్వర్క్ను తీసుకురావాలని చూస్తున్నారు. స్పాంజ్ సిటీ అదెలా ఉంటుంది? స్పాంజ్ సిటీ అంటే మన నగరాలను కాంక్రీట్ స్లాబుల్లా కాకుండా ఒక స్పాంజ్లా మార్చడం. అంటే వర్షం పడినప్పుడు నీరు డ్రైనేజ్లోకి వెళ్లి వృధాగా పోకుండా రోడ్లు, పార్కులు, భవనాల పైకప్పులు ఆ నీటిని పీల్చుకొని భూమిలోకి ఇంకేలా చేస్తాయి. ఓ, చాలా బావుంది ఆలోచన. దీనివల్ల మన బోర్వెల్స్లో నీళ్లు పెరుగుతాయి, వేసవిలో నీటి కష్టాలు తీరుతాయి, నగరాల్లో వరదలు తగ్గుతాయి. అంటే కాంక్రీట్ జంగిల్స్కు బదులుగా పచ్చదనంతో కూడిన నీటిని నిల్వ చేసుకోగల నగరాలను నిర్మించడం. సరిగ్గా. ఇక చివరిగా సర్క్యులర్ ఎకానమీ దిశగా ఏమైనా ప్రణాళికలున్నాయా? ఉన్నాయి. దానికోసం అర్బన్ మైనింగ్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అర్బన్ మైనింగ్ అంటే నగరాల్లో తవ్వడమా? కాదు, గనుల్లో తవ్వడం కాదు. మన నగరాల్లోని పాత ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుండి బంగారం, రాగి, లిథియం వంటి విలువైన ఖనిజాలను వెలికితీయడం. ఓ, మన చెత్త నుండి సంపదను సృష్టించడం లాంటిదన్నుమాట. అవును. ఇది మన దేశాన్ని క్లిష్టమైన ఖనిజాల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. మొత్తం మీద చూస్తే 2025 సంవత్సరం భారతదేశ పర్యావరణ రంగంలో ఒక తాత్వికమైన మార్పుకు నాంది పలికినట్టు కనిపిస్తోంది. ఖచ్చితంగా. కేవలం చెట్లు నాటడం, జంతువులను కాపాడటం అనే స్థాయి నుండి పర్యావరణాన్ని ఆర్థిక వ్యవస్థతో, టెక్నాలజీతో, పట్టణ ప్రణాళికతో అనుసంధానం చేసే ఒక పెద్ద మార్పు. మీరు సరిగ్గా చెప్పారు. ఈ వ్యూహంలో 2 కోణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, పర్యావరణాన్ని పునరుద్ధరించడం. అవును. రెండవది, ఆ పునరుద్ధరణకు మద్దతు ఇచ్చే ఆర్థిక మరియు డిజిటల్ వ్యవస్థలను నిర్మించడం. ఈ సమగ్ర దృక్పథం వల్లే భారతదేశం ఈ రంగంలో ప్రపంచానికి ఒక కొత్త దారి చూపిస్తోంది. ఈ చర్చ ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాం. తప్పకుండా. ఈ నివేదికలో స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కును ఒక ప్రాథమిక హక్కుగా మార్చాలని సూచించారు. ఒకవేళ అలా జరిగితే పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ విధానంగా మిగిలిపోదు, అది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుగా
అలాగే ప్రాథమిక బాధ్యతగా కూడా మారుతుంది. నిజమే. అప్పుడు మన వీధిలో చెత్త వేయాలన్నా, మన ఫ్యాక్టరీ నుండి కాలుష్యాన్ని నదిలోకి వదలాలన్నా అది కేవలం ఒక నిబంధనను ఉల్లంఘించడం కాదు, మన తోటి పౌరుడి ప్రాథమిక హక్కును కాలరాయడమవుతుంది. ఈ మార్పు మన వ్యక్తిగత, సామూహిక బాధ్యతలను ఎలా మారుస్తుందని మీరనుకుంటున్నారు? ఆలోచించండి.